పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి 3 పట్టణాలు కూడా ప్రభు మనల్ని కోరేదేమిటి అంటే, ముందు జాగ్రత్తతో పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలి అని. ఈ లోకపుత్రులు ఈ లోక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, పరలోకానికి సంబంధించినంత వరకు మనము అంతే జాగ్రత్తగా ఉండాలి అని, దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగా వినియోగించుకొని పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలి అని ఈనాటి పట్టణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అన్యాయంగా సంపాదించింది ఏది కూడా మనది కాదు అని, అలాంటి డబ్బు లేదా సంపద ఏదైనా మనలను పరలోక రాజ్యానికి దూరం చేస్తుందే కానీ పరలోక రాజ్యానికి చేర్చదు అన్న విషయాన్ని ఈనాటి మొదటి పట్టణంలో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ దివ్య పూజావల్లో పాల్గొనడానికి వచ్చిన మనము ఒక్క ఉద్దేశం కోసం ప్రార్థించుకుందాము. ఇహలోక జీవితం ముగించిన తర్వాత పరలోకంలో మనకు స్థానం ఉంటుందా లేదా ఆలోచించుకొని దాని ప్రకారం పరలోకంలో సంపదలు కూడబెట్టుకోవాలన్న ప్రభు మాటను అనుసరించి ఆ యొక్క పనిలో నిమగ్నము కావటానికి శక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజావల్లో ప్రార్థించుకుందాము. ఈ లోక జీవితం ముగించిన తర్వాత మనం పరలోకానికి ప్రవేశం పొందాలి. ఆ విధంగా పొందలేకుంటే మన జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అలాంటి భాగ్యాన్ని దయచేయమని ఈ దివ్య పూజావల్లో ప్రార్థించుకుందాము. ఈ పూజను యోగ్యరీతిగా నెరవేర్చుటకు మన పాపాలను మన్నించమని ఆ ప్రభువుని ప్రార్థించుదాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. Amen.
పాలించెడువారా దేవుని మహిమలు నిరతం ఆత్మయందు వసించి పాలించెడువారా ప్రార్థించుదము. శాంతి ప్రేమలకు నిలయమైన ఓ సర్వేశ్వర, మీ ధర్మ చట్టములన్నీయు మీ ప్రేమయందును మా పొరుగువాని ప్రేమయందును ఇమిడియున్నవి. మేము మీ కట్టడలను యోగ్యరీతిని ఆచరించి శాశ్వత జీవమును చేరు భాగ్యమును మాకు ప్రసాదించుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలసి పవిత్రాత్మతో సహాయుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను భూమి మీదికి కరువును పంపుదును. అది కూటికి నీటికి కలుగు కరువు కాదు, ప్రభు వాక్కునకే కరువు వచ్చును. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము వచనములు 4 నుండి 7 వరకు. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారలారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యమును అమ్ముకోవలెను గదా. విశ్రాంతి దినము ఎప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకోవలెను కదా. అప్పుడు మనము కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును. తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను, చెప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని దరిద్రులను బానిసలుగా చేసుకోవచ్చును అని మీరు ఎంచుచున్నారు. కానీ ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు బాస చేసెను, నేను వారి పాప కార్యములను విస్మరింపను. ఇది ఏలినవారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ మీరు ప్రభువును స్తుతింపుడు. అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు సేవకులారా ప్రభువును స్తుతింపుడు. అతని నామమును సన్నుతింపుడు. ప్రభు నామమును ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. అందరూ మీరు ప్రభువును స్తుతింపుడు. అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. ప్రభు జాతులన్నింటినీ మించినవాడు. అతని తేజస్సు ఆకాశమునకు పైని వెలుగొందుచుండును. మన దేవుడైన ప్రభు వంటి వాడు ఎవడు? అతడు మహోన్నత స్థానమున వసించును. అయినను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. అందరూ మీరు ప్రభువును స్తుతింపుడు. అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. దీనులను బూడిద మీద నుండి లేవనెత్తును. వారిని రాజుల సరసన, తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టును. అందరూ మీరు ప్రభువును స్తుతింపుడు. అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. మానవులందరి రక్షణ కొరకు దేవునకు ప్రార్థనలు అర్పింపవలెను. మానవులందరి రక్షణ కొరకు దేవునకు ప్రార్థనలు అర్పింపవలను. 2వ పట్టణము పునీత చిన్నప్ప తిమోతి ప్రజలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము
1వ వచనం నుండి 8వ వచనం వరకు. కనుక అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపబడవలెను. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడదొడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సల్పవలెను. అది ఉత్తమమును మన రక్షకుడగు దేవునికి ఆమోదయోగ్యమును అయినది. మానవులందరూ రక్షింపబడవలేననియు సత్యమును తెలుసుకొనవలేననియు దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే, దేవుని మనుజులను ఒకచాట చేర్చు మధ్యవర్తియును ఒక్కడే. ఆయనే మనుషుడైన యేసుక్రీస్తు. ఆ మానవాళి రక్షణకై ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలనడి దేవుని కోరికను ఆయన యుక్త సమయమున నిదర్శనమాయను. అందువలననే దీనికి నేను ప్రచారకునిగాను, అపోస్తునిగాను, అన్యులకు విశ్వాసమందును సత్యమందును బోధకునిగాను నియమింపబడితిని. నేను అసత్యమాడుటలేదు, యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను. ఎల్లడలా ప్రజలు క్రోధమును గాని తర్కమును గాని లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలనని నేను కోరుచున్నాను. ఇది ఏలిన వారి వాక్కు. ఏలినవారు మీతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము.
ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండ వీలు పడదు అని చెప్పెను. అతడు లోపల ఇట్లా అనుకొనెను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి మొదటి వానితో, నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పెను. అప్పుడు అతడు వానితో, నీ రుణపత్రము తీసుకొని వెంటనే దానిపై ఏబది అని వ్రాసుకొనుము అని చెప్పెను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను. వాడు 100 తూముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ ఎంత రుణపత్రము తీసుకొని 80 అని వ్రాసుకొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయన ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగనివాడు గొప్ప విషయములలోనూ నమ్మదగనివాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగినవారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవరు ఇచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపజాలడు. ఏలయన వాడు ఒకరిని ద్వేషించును, వేరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ఇది క్రీస్తు సువిశేషము. ఈనాటి 3 పట్టణాలు కూడా మనకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలి, పరలోకానికి మనం ఏ విధంగా సిద్ధపడాలి అన్నదే ఈ యొక్క సారాంశము. ఎలాంటి జీవితాన్ని జీవిస్తే మనం పరలోకానికి దగ్గర అవుతాము అన్నది ఈనాటి మొదటి 2 పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణాన్ని మనం గమనిస్తే ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చదివినట్లుగా అన్యాయమైనటువంటి పనులకు దూరంగా ఉండమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నేను వారి పాప కార్యములను విస్మరించను అని ప్రభు చివరగా పలుకుతూ ఉన్నారు. ఎలాంటి పాపాలు చేస్తూ ఉన్నారు అన్నటువంటి విషయం ఆనాటి కాలం కన్నా ఈనాటి కాలంలో మన గురించి మనం ఆలోచించుకోవటం సబబుగా ఉంటుందేమో. మన యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుంటే మామూలుగా అన్యాయంగా సంపాదించినటువంటిదైనా అన్యాయం చేసినటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నట్లయితే ఈ మాట ప్రభు మనతో కూడా అంటున్నారు, నేను వారి పాప కార్యములను విస్మరింపను. వారు ఎప్పుడు పాపం చేయటానికే అన్నట్లు వేచి చూస్తుంటారు. ఈనాటి మొదటి పట్టణం ఇదే విషయాన్ని మనకు తెలియచేస్తుంది. అవకాశం వస్తే ఇతరులను మోసం చేయటమో లేదా ఇతరుల మీద ఆధారపడి జీవించటమో లేదా వారిని పడద్రోసి మన యొక్క కోరికలు తీర్చుకోవటం అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఆలోచిస్తారని ఈనాటి మొదటి పట్టణం మనకు తెలియచేస్తూ ఉంది. ఈనాటి 2వ పట్టణంలో మనం గమనించినట్లయితే పునీత పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి, ఎలాంటి జీవితం జీవిస్తే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రభు ఈ విధంగా అంటున్నారు,
మానవులందరూ రక్షింపబడవలైననియు సత్యమును తెలుసుకొనవలైననియు దేవుని అభిలాష. మరొకటి, మానవాళి రక్షణకై ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలననడి దేవుని కోరికకు ఆయన యుక్త సమయమున నిదర్శనమాయను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభు మానవులందరూ రక్షించబడాలని తన యొక్క ప్రాణత్యాగం చేస్తే, ఈనాటి మొదటి పట్టణంలో అన్యాయమైనటువంటి జీవితాన్ని పక్కకు పెట్టండి అని ఆమోజు ప్రవక్త మనందరికీ సూచిస్తూ ఉన్నారు. ఈ రెండింటిని ఒక దగ్గర ఉంచి మనము సువార్తను ఆలోచించినట్లయితే ఈనాటి సువార్త కొంచెం క్లిష్టంగా ఉంటుందేమో బహుశా అర్థం చేసుకోవటానికి అనిపిస్తుంది. కానీ అంత క్లిష్టమైనది ఏమీ కాదు. ఆ గృహ యజమానుడు, ఇంటి యజమాని ఎక్కడో ఉన్నాడు. గృహాన్ని నడిపించేటువంటి బాధ్యత ఒక వ్యక్తికి అప్పగించి వెళ్ళాడు. అతడు లెక్కలు సరిగా చూపించడం లేదని చెప్పి అభియోగం మోపబడింది. అయితే ఆ వ్యక్తితో గృహ యజమానుడు అంటున్నాడు, ఇక నీ పని అయిపోయింది, లెక్కలు అప్పగించు, నీ యొక్క పదవి నుండి నిన్ను తొలగిస్తాను అని ఆ గృహ యజమానుడు చెప్పాడు, అధికారి. అప్పుడు ఇతడు ఆలోచిస్తున్నాడు, ఈ ఉద్యోగం పోతే నేను ఏం చేయాలి? నాకు ఏం చేయటానికి తెలియదు, అడుక్కోలేను, సిగ్గుగా ఉంది, శారీరక శ్రమ చేయలేను అని చెప్పి ఊరికే ఉండలేను, నా యొక్క భవిష్యత్తు ఏంటి అని ఆలోచించాడు. భవిష్యత్తు గురించి చాలా ప్రణాళికలు వేసుకొని వాటిని అమలు చేశాడు. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇది ఊరికే తన జీవితంలో ఈ ఉద్యోగం పోయిన తర్వాత ఏ విధంగా జీవించాలని ఆలోచించేది కాదు. రెండు జీవితాల గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. ఇహలోక జీవితం ముగుస్తుంది అనుకున్న తర్వాత పరలోక జీవితం గురించి. అతడు ఇప్పటి వరకు చేసింది ఇహలోక జీవితం. ఎప్పుడైతే పదవి నుంచి తొలగిస్తాను అని చెప్పి గృహ యజమానుడు అన్నాడో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ ఆలోచన పరలోక రాజ్యం గురించి. మనము పరలోక రాజ్యంలో స్థానం ఉందా లేదా అని పరిశీలించుకోవాలి. ఏదో ఒక రోజు ప్రభు మనల్ని పిలుస్తారు. ఆ పిలిచేటువంటి సమయానికి ఈ గృహ యజమానుడు ఏ విధంగా ఆలోచించాడో, నేను ఈ ఉద్యోగం నుంచి తీసివేయబడితే నేను ఏ విధంగా జీవించాలి, ఈ లోక జీవితం నుంచి నేను పిలువబడితే పరలోకంలోనికి నేను ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటి రెండు విధాలుగా మనము తప్పకుండా ఆలోచించాలి. చాలా ఉదాహరణలు చెప్పాలి యేసు ప్రభు. ఇంతకుముందు వారాల్లో మనం చదివాము, ధనికుడగు ఒక వ్యక్తి, నాకు చాలా పంటలు పండాయి, అన్ని గిడ్డంగుల్లో నేను నింపుకుంటానని చెప్పి నింపుకున్నాడు. ప్రభు అతనితో అన్నాడు, ఓరి అవివేకి, ఈరోజే నువ్వు నా దగ్గరికి వస్తావు, ఇవన్నీ ఏం చేస్తావు? ఓరి అవివేకి, ఈరోజే నువ్వు నా దగ్గరికి వస్తావు, నీ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలవు? అంటే ప్రభు మనకు తెలియచేసేది ఇహలోక జీవితం తర్వాత మరొక జీవితం ఉంది అన్నటువంటి సత్యాన్ని. ఆ సత్యాన్ని మనం మన జీవితంలో ఎంత గట్టిగా నమ్మితే అంత గట్టిగా మన యొక్క విశ్వాసం ఉంటుంది. ధనికుడగు వ్యక్తి లాజరు, ఆ ఉదాహరణ కూడా మనకు తెలుసు. ధనికుడగు వ్యక్తి ఏ విధంగా జీవించాడు, లాజరు తన యొక్క ఇంటి ముందు, గుమ్మం ముందు, ఆ యొక్క తినేటువంటి బల్ల ముందు ఏ విధంగా జీవించాడో మనకు తెలుసు. ఇద్దరూ మరణించారు. మరణించి చెరొకరు ఒక్కొక్క ప్లేస్కి, ఒక్కొక్క స్థలానికి తీసుకొని పోబడ్డారు. ఆ యొక్క ధనికుడగు వ్యక్తి నరకంలో ఉంటే ఆ లాజరు మాత్రం అబ్రాహాము ఒడిలోనికి తీసుకొని పోబడ్డాడు. ఏం తెలియచేస్తున్నాడు ప్రభువు? ఈ లోకంలో ఏ విధంగా జీవించాలనేది మాత్రమే కాదు, ఈ లోకంలో ఎందుకు ఆ విధంగా జీవించాలి, ఈ లోకంలో ఎందుకు నేను పవిత్రంగా ఉండాలి, ఈ లోకంలో నేను ఎందుకు అన్యాయంగా సంపాదించుకోకూడదు. కారణం ఏంటి అంటే మనం పరలోకంలో సంపాదించుకోవాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలి, పరలోకంలో ఆస్తులు కూడబెట్టుకోవాలి. ప్రభు అంటాడు, ఈ లోకంలో మీరు సంపదలు కూడబెట్టుకోవద్దు, చిమ్మట పురుగులు తినివేస్తాయి, తుప్పు పడుతుంది. కానీ పరలోకంలో మీరు సంపదలు కూడబెట్టుకుంటే అక్కడ అవి శాశ్వతంగా ఉంటాయని ప్రభు మనకు సువార్తలో తెలియచేస్తూ ఉన్నారు. ఈనాటి సువార్త మనకేం తెలియచేస్తుందంటే, మొట్టమొదటిగా ఈ లోకంలో మన జీవితము అంతమైన తర్వాత పరలోకానికి మనం అర్హతను సాధించేటువంటి పనులు ఇక్కడున్నప్పుడే చేసుకోవాలి. పరలోకంలోనికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని మనం ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని ఆ పరలోకంలో స్థానం మనం సుస్థిరం చేసుకోగలగాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇది సామెత. బహుశా మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు మనకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నారు, ఎన్ని సందర్భాల్లో మనల్ని పవిత్రంగా ఉండేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తున్నారు, ఎన్ని సందర్భాల్లో మనం ఇతరులకు సహాయం చేసేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. వాటిని ఉపయోగించుకుంటున్నామా? ఉపయోగించుకోకపోతే తర్వాత అవకాశాలు రావు మనకి. ఒక్కసారి ఈ జీవితం ముగిసింది అంటే నీ ఆత్మకు బదులుగా నువ్వు ఏమి ఇవ్వగలవని ప్రభువు మనల్ని అప్పుడు ప్రశ్నిస్తారు.
ఆ ప్రశ్నకు అప్పుడు సమాధానం చెప్పలేం, మన దగ్గర సమాధానం ఉండదు ఇప్పటి నుంచి ప్రారంభించకపోతే. అందుకే ఈనాటి సువార్త మనకు చాలా చక్కటి సందేశాన్ని బోధిస్తూ ఉంది. ప్రభు ఇంకొంచెం ముందుకెళ్ళి అంటున్నారు. ఏమని అంటే, ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు అని. నిజంగా ఆలోచిస్తే ఈ యొక్క ఉద్యోగి చాలా క్లెవర్గా, చాలా ఉపాయంగా తన యొక్క జీవితాన్ని గడపాలి అనుకున్నాడు. చాలా చక్కటి ప్లాన్ వేశాడు. అందరినీ పిలిపించి అన్ని తప్పుడు లెక్కలు రాపిచ్చాడు. తర్వాత తనకి ఆశ్రయం ఇస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఎంత షార్ప్గా ఆలోచించాడు చూడండి. చాలా యుక్తిగా ఆలోచించాడు. అలాంటి యుక్తిని మనము ఎంత పవిత్రంగా ఉండాలి, ఎందరికి సహాయం చేయాలి అన్నటువంటి విధంగా మనం ఆలోచించాం. చూడండి, గమనించండి. దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, ఆ అవకాశాల్లో ఎన్ని అవకాశాలను మనం ఉపయోగించుకుంటున్నాం. చాలాసార్లు చూస్తూ ఉంటాం మనం, దేవుడు ఎంతో ఎంతో పవిత్రంగా జీవించేటువంటి అవకాశాలు ఇస్తాడు, సైతానును ఎదిరించేటువంటి అవకాశాలు ఇస్తాడు, పాపాన్ని జయించేటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. వాడుకుంటున్నామా? లేదా తెలివి లేనటువంటి వారిగా, భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి వ్యక్తులుగా ఉంటున్నామా? ప్రతి చిన్న కార్యాన్ని మనం ప్లాన్ చేస్తాం చూడండి. ఈ ప్రపంచంలో ఏ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలి, ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి, లేదా ఇంకా ఇలాంటి విషయాలన్నీ కూడా, ఏ డ్రెస్ కొనుక్కోవాలి, ఏ షూస్ కొనాలి, ప్రతి ఒక్కటి ఆలోచిస్తాము. జీవించేటువంటి 80 సంవత్సరాల జీవితానికి 100 అనుకుందాం. మరి 80 అంటే 100 సంవత్సరాలు జీవించాలనుకున్న వాళ్ళకి బహుశా నేను డిసప్పాయింట్మెంట్ ఇస్తానేమో. 100 సంవత్సరాలు తర్వాత దీనికే ఇంత ఆలోచిస్తే ఇటర్నిటీ, నిత్య జీవితం గురించి ఇంకెంత ఆలోచించాలి. అదే ప్రభు అంటున్నారు, ఈ తరమున ఈ లోక సంబంధులకు ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే చాలా యుక్తిపరులు. నిజమేనేమో అనిపిస్తుంది. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులందరూ పునీతులుగా మారారు. మదర్ తెరీసా ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టుకోలేదు. ఎవరికి సహాయం అవసరమో వారందరికీ సహాయం చేసింది. హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని కాదు. ప్రతి ఒక్కరూ దేవుని చేత ప్రేమింపబడినటువంటి వారే, దేవుని బిడ్డలే అని విశ్వసించి తన యొక్క కార్యాన్ని నిర్వర్తించింది. అంటే ఒక మంచి చేయడానికి వచ్చిన అవకాశాన్ని ఏది కూడా తను వదులుకోలేదు. ఈనాటి సువార్తలో ఇంకొంచెం ముందుకు వెళితే ప్రభు అంటున్నారు, ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను మీకు ఎవడు అప్పగించును. పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవరు ఇచ్చును. చాలా విషయాల్లో మనము నిజాయితీగా ఉండలేకపోతున్నాము అనేది సత్యం. ఎందుకనేది నేను ఆలోచించడం మొదలుపెట్టాను. దేనికోసం? మనకు ఉన్నదానితో సంతృప్తి పడలేకనా? ఎక్కువగా సంపాదించాలి, కరెక్ట్. దేనికోసం? పెద్ద ఇల్లు కట్టుకోవాలి, వెరీ గుడ్. దేనికోసం? దాని తర్వాత కాలు మీద కాలేసుకొని కూర్చొనేటువంటి జీవితం కావాలి, ఓకే. 2 కాళ్ళే ఉన్నాయి, కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు, 3వది లేదు. దాని తర్వాత ఎందుకు మనిషిలో ఇంత సంపాదించాలన్నటువంటి ఆశ అంటే హృదయంలో ఏదో ఒకటి లోపిస్తుంది. దేవుడి మీద ఆధారపడేటువంటి వ్యక్తులను చూడండి, వారికి సంపాదన ఎక్కువ ఉండదు. మీరు గమనించండి. దేవుడి మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు చూడండి, వారి జీవితంలో సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే అన్నీ ఉండవు. టీవీలు, ఫ్రిడ్జులు ఇవన్నీ ఎక్కువ కనపడవు, అవసరమైనంత వరకు ఉంటాయి. కొద్దిమంది ఇళ్ళలోకి వెళ్ళండి, అవసరం లేకుండా ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ నాకన్నా పెద్దగా ఉంటుంది. అది నేను 6 ఫీట్లు అంటే అది చూస్తే 7 ఫీట్లు ఉంటుంది. ఇట్లా చూడాలి నేను కూడా దాన్ని. మనిషి ఆశ ఎక్కడి వరకు వెళ్తుంది? ఇదే ఆశ మనం పరలోకాన్ని సంపాదించుకోవాలన్నటువంటి కోరిక మనలో కలిగితే బహుశా ఈ ప్రపంచం అందరూ పునీతులైపోతారేమో. అందుకే ఈ లోక సంపదలతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాము, ఇచ్చినటువంటి వాటిని ఎంతవరకు ప్రజల కోసం వాడుతున్నాము, ఎంతవరకు సహాయం చేయడానికి వాడుతున్నాము అన్నటువంటి దాని మీద మన పరలోక సంపదలు మనకు అప్పగించబడతాయని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇద్దరు యజమానులను సేవింపజాలరు. మరొక మాట అంటున్నారు ఈ సువార్తలో. నిజమేనేమో. బహుశా మనము ఈ యొక్క మాటను సరిగా అర్థం చేసుకుంటే ఏ వ్యక్తి కూడా దైవమును ద్రవ్యమును సేవింపజాలరు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏ వ్యక్తి అయినా ఈ ప్రపంచంలో నిజంగా సంపాదిస్తే ఎంతవరకు సంపాదించగలడండి? ఒక 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నెలకు 1,00,000 వచ్చిన 12 × 40, నెలకు 1,00,000 వస్తే సంవత్సరానికి 12 లక్షలు ఇంటూ 40 సంవత్సరాలు ఎంత వస్తుంది? 5 కోట్లు అనుకోండి, ఓ 50 కోట్లు అనుకోండి.
50 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నోళ్ళు లేరు మన దేశంలో? అయ్యో, చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే అర్థం ఏంటి? బీదల్ని అన్యాయంగా అక్రమంగా పని చేపించుకొని సరైనటువంటి జీతాలు ఇవ్వక, వారికి కావలసినటువంటి అవకాశాలు ఇవ్వక, వారి దగ్గర నుంచి లాక్కొని తీసుకున్నటువంటి సంపద ఇది. దానికి ఆమోజు ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఈ కార్యాలను విస్మరింపడు. వీటినన్నింటినీ ప్రభు గుర్తుపెట్టుకుంటాడు. మనం ఎంత అన్యాయంగా సంపాదిస్తే మనము పరలోక రాజ్యానికి అంత దూరంగా వెళ్తున్నామని మనం గమనించాలి. మనం ఎంత అన్యాయంగా బీదల్ని పీడిస్తూ ఉంటామో దేవుడు మనల్ని అంత దూరంగా తీసేస్తున్నాడని గమనించాలి. ఎంత దగ్గరగా మనం ప్రజల్ని ప్రేమించగలిగితే మనం పరలోకానికి అంత దగ్గరగా ఉంటాము. అందుకే ఆ యొక్క డమాస్కస్ మార్గంలో ప్రభు సౌలుతో అంటున్నాడు, నీవేళ నన్ను హింసిస్తున్నావు, నా ప్రజలను హింసిస్తున్నావు అనకుండా నీవేళ నన్ను హింసిస్తున్నావు అనే పలికి ప్రభువు ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి చేసేటువంటి పని మనం ప్రభువుకు చేసినటువంటి వారమే. కడరా తీర్పులో ప్రభు అదే అడుగుతున్నాడు, నేను చెరసాలలో ఉంటాను, వచ్చి నువ్వు సందర్శించావా? నేను బట్టలు లేకుండా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చావా? తినడానికి లేకుండా ఉన్నాను, తిండినిచ్చావా? ఇవన్నీ మనం చేయట్లేదు, కానీ కోట్లు సంపాదిస్తున్నాము. సంపాదన గురించి వ్యతిరేకం కాదు. ప్రభు ఏమంటున్నాడంటే అన్యాయంగా సంపాదించొద్దు, అక్రమంగా సంపదలు కూడబెట్టుకోవద్దు. ఈ అక్రమంగా సంపదలు కూడబెట్టుకునేటువంటి తెలివిని మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనేటువంటి దానికోసం వాడాలి అని ఈనాటి సువార్త మనకు ఖచ్చితంగా తెలియచేస్తుంది. దాంట్లో సందేహం లేదు, ఇంకొక అర్థం కూడా లేదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ చిన్న జీవితం ఇక్కడ కూర్చొని నేను 139వ కీర్తన చదువుతూ ఉన్నాను. ఎంత చక్కగా ఉంటుందంటే మన ప్రతి అణువు ప్రభువుకు తెలుసు. పుట్టక ముందు తెలుసు, పుట్టిన తర్వాత తెలుసు, చనిపోయే ముందు తెలుసు, చనిపోయిన తర్వాత తెలుసు. ప్రభువుకు తెలియంది లేదు. మనం మాట్లాడే ప్రతి మాట మనకంటే ముందుగా ప్రభువుకు తెలుసు. మనం ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన మనకంటే ముందుగా ప్రభువుకు తెలుసు. ఇంత గొప్ప ప్రభువుని పెట్టుకొని అలాంటి ప్రభు మనకు నిత్య జీవితాన్ని ఇస్తాను అంటే మనమేంటి చిన్న విషయాల గురించి ఆలోచిస్తున్నాము? ఎంత చిన్నగా ఆలోచిస్తున్నాం కదా. లోకంలో 10 మంది ఆ విధంగా ఆలోచిస్తే మనం కూడా ఆ విధంగా ఆలోచిద్దామా? వాళ్ళకి మనకి తేడా. అందుకే ప్రభు అన్నారు, మనల్ని వెలుగు పుత్రులు అంటున్నారు. ఈ లోక సంబంధులకు వ్యక్తుల కంటే వెలుగు పుత్రులు అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ వెలుగులో జీవిస్తున్నామా మనము? ప్రభు ఉత్థానమై మనకు ఒక వెలుగును సంపాదిస్తే ఆ వెలుగులో జీవించేది పోయి మనం ఎక్కడో జీవిస్తూ ఉన్నాము. 10 మంది పోయి ఒక పని చేస్తే మనం అదే పని చేస్తున్నాం. గమనించండి, ప్రపంచంతో పాటు మనం వెళ్తున్నాము. ప్రభు మనల్ని అందుకోసం పిలవలేదు. ప్రపంచంలో ఉంటూ ప్రపంచానికి దారి చూపించాలని పిలిచాడు. ప్రభువా, నేను వీరి కోసం ప్రార్థిస్తున్నాను, వీరు ఈ లోకంలో ఉంటారు, వీరు ఈ లోక సంబంధులు, కానీ ఈ లోకానికి చెందినవారు కాదు అని యోహాను సువార్తలో ప్రభు ప్రార్థించారు మన కోసం. అంటే గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు వచ్చి మరణించి ఉత్థానమైంది ఎందుకంటే మనకు మరొక జీవితం ఉంది అని ఖచ్చితంగా తెలియచేయటానికి. అందుకే పునీత పౌలు అంటారు కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయంలో, ఉత్థానం అనేది లేనట్లయితే మా బోధన మీ విశ్వాసము వ్యర్థం. మరి ఇప్పుడు ఉత్థానం ఉంది అని మనం గట్టిగా నమ్మితే ఈ లోకంలో ఇవన్నీ ఎందుకండి? మనకి చిన్న చిన్న విషయాలు చాలు. 10 మందికి సహాయం చేయగలమా? తృప్తి. 10 రూపాయలు నష్టపోయినా పర్లేదు, ప్రశాంతంగా జీవించగలం, ప్రశాంతంగా నిద్రపోగలం. అన్యాయంగా సంపాదిస్తామా? నిద్ర ఉండదు, ఆరోగ్యం ఉండదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, మన జీవితం ఈ లోకానికి మాత్రమే సంబంధించింది కాదు, ఈ లోకంతో పాటు పరలోకానికి సంబంధించింది. పరలోకంలో సంపదలు కూడబెట్టుకోమని ప్రభు అంటున్నారు. ఆ విషయం మీద ధ్యానించుకుందాము. కావలసిన శక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలి ద్వారా ప్రార్థించుకుందాము. ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారం నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను అచిష్ట వర్ల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. విశ్వాసుల ప్రార్థనలు. కృపగల తండ్రి, ప్రేమగల సర్వేశ్వర, మీ భారములన్నింటినీ నా మీద మోపండి, మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాను పలికిన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచు ఈనాటి వాక్యము ద్వారా
ప్రభువా మా జీవితాలు మీ గురించి ఆలోచించాలి అని తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. పరలోకంలో సంపదలు కూడబెట్టుకున్నటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, మా విశ్వాసము ద్వారా ప్రభువా మీ యొక్క సన్నిధి ఇచ్చేటటువంటి కృపను దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, మా పావన జనకులైనటువంటి ఫ్రాన్సిస్ పాపగారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యాశ్రీలను, ఉపదేశకులను, మా యొక్క ఫాదర్ బాలా, ఫాదర్ సునీల్, ఫాదర్ జాయ్ గారిని, మరి మా ప్యారిష్లో ఉన్న అందరినీ కూడా మీరు దీవించి తిరుసభలో అత్యధికంగా ఆశీర్వదించబడినట్లుగా మీ కృపను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు, మీ అపారమైనటువంటి ప్రేమ, అట్టి ప్రేమతో మీ వద్దకు వచ్చేవారిని ఆదరించుచున్నారు. మేము మా పొరుగువాడిలా ప్రేమ, దయ, కనికరము కలిగి ఇహలోకము కోసం జీవించకుండా మీరు చెప్పినట్లుగా జీవించుటకి ఈరోజు మాకు మంచి హృదయంను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు, మా దేశమును, దేశ నాయకులను దీవించండి. ప్రత్యేకంగా మా ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నాం. మా ఆంధ్ర రాష్ట్రంలో శాంతి, సమాధానం ఇవ్వండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రభా, మంచి పంటలు పండుటకు సహాయం దయచేయండి. ప్రతి చోట విద్యార్థులందరూ చక్కగా చదువుటకు కావలసిన కృపను ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించండి. ప్రభు, ద్రాక్ష తోట కూలీలు ఏ రీతిగానైతే యజమాని దయను పొంది ఆయన మాట యందు నిలిచినట్లు ఉన్నారో, మేము కూడా మీ ఎడల మేలు పొంది జీవించినట్లుగా స్వల్ప విషయములలో మేము నమ్మకంగా ఉండి పరలోకంలో మేము జీవకిరీటం పొందినట్లుగా మా అందరినీ ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా దీనులను, దరిద్రులను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను, అనాథలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాధి బాధలతో ఆసుపత్రిలో ఉండి బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నువ్వు పొందిన దెబ్బల చేత ఈరోజు స్వస్థత దయచేయమని, అదేవిధముగా చదువుతున్న మా యవ్వనస్తులను మీరు దీవించండి. ప్రతి రకమైనటువంటి సాతాను శక్తుల ప్రభావం నుంచి మా యవ్వనస్తులను విడిపించండి. కుటుంబాలలో సమాధానం దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు ఈరోజు దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన సొంత అవసరాల కోసము, మన కుటుంబ అవసరాల కోసము, విచారణ అవసరాల కోసం ప్రార్థించుకుందాము. ఈ మనవులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా చేయుచున్నాము.
సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ఏలిన వారి నామస్తుతి మహిమల కొరకును మనయొక్కయు వారి సన్నిధి సభయొక్కయు ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వదా కనికరము గల ఓ సర్వేశ్వర, మీ ప్రజల అర్పణలను దయతో స్వీకరింపుమని మిమ్ము వేడుకొనుచున్నాము. ఇవి మా భక్తి విశ్వాసములకు సూచకములుగా ఉన్నవి. వీని ద్వారా మేము నిత్య మోక్షానందము పొందినట్లు కృప చేయుడని వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలినవార పావనపిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన తన జన్మము ద్వారా మానవుల పాత స్వభావమును నూతన పరచెను. తన పాటుల ఫలితమున మా పాపములను తుడిచివేసెను. మరణమును జయించి పునరుత్థానుడై నిత్య జీవన మార్గమును మాకు తయారు చేసి చూపెను. మీ సమక్షమున ప్రవేశించి మోక్ష ద్వారములను మాకు విప్పెను. ఆ కారణమున దూతల పునీతుల బృందము సమేతమున నిరతము మేము మీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన. ఏలిన వారి నామమున వేంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసాన. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడగు మా ఏలిన వారైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లానిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లానిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. జేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునట్లా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వనర్చెదరుగాక. ఈ విధమున మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా దేవుని కన్యతలియగు మరియమ్మతోనూ, అపోస్తుల వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రుల మగుదముగాక. వీరుల ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవార, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, తుమ్మబాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. అందరము కలిసి వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నీదే రాజ్యం, నీదే అధికారం, నీదే మహిమ.
సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములో జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీతో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ఏలిన వారా నేను నాట ప్రవేశించుటకు నేను పాటుడను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. విశ్వాసముతో స్వీకరించరా విశ్వాసముతో స్వీకరించరా జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం.
విశ్వాసిని శోధనలో వేదనలో ఆత్మబలని ఆహారం అలసిన విశ్వాసిని నడిపించు ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలని ఆహారం ఈ శాశ్వత భోజనం N. Alokya Kartikan, son of N.M. Das and Bombina of our parish, with Anita Marian Rao, daughter of Richard Ramarao and Yone of Holy Family Church, Trimalgiri. This is first band. And also Deepa, daughter of Ganesh Babu and Karuna of our parish, with James Joseph Andrews, son of Joseph Andrews of Vincent de Paul Parish, Mumbai. This is second band. And also between Shalini Daniel, daughter of Kamal and Reena of our parish, with Gladwin Paul, son of William and Antonia Paul of St. Francis Church, Bhopal Parish, Madhya Pradesh. This is second band. And also K. Krant, son of Chandrasekhar and Renuka of our parish, with Pasala Sarita, daughter of Innaya and Amrita of Shrine of Our Lady of Grace, Aliabad Parish. This is final band. If any impediments are there to these marriages, kindly inform to the parish priest. Announcements. ఈ రోజు 25వ సామాన్య ఆదివారం, వచ్చే శుక్రవారం 27వ తారీఖు పునీత విన్సెంట్ డి పాల్ గారి పండుగ. నూతన దివ్య ప్రసాదము భద్రమైన బ్యాంగములోకను బాలబాలికలు వెంటనే మీ పేర్లను ప్యారిష్ ఆఫీస్లో నమోదు చేసుకునండి. మరియు ప్రతి ఆదివారం జరుగు క్యాటకిజం క్లాసెస్కి తప్పక హాజరు కండి. 29వ తారీఖు ఫ్యామిలీ బ్లెస్సింగ్ అండ్ హీలింగ్ సర్వీసు వరంగల్ నుంచి వచ్చేస్తున్న రెవరెండ్ ఫాదర్ జయరాజ్ గారిచే ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు మన ప్యారిష్ హాల్ నందు జరుగును. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోనండి. ఇయర్ ఆఫ్ ఫెయిత్ ముగింపు సందర్భంగా అక్టోబర్ 7వ తారీఖు సోమవారం రోజు సాయంత్రము జపమాల ప్రార్థన మరియు యాన్యువల్ రిట్రీట్కు విచ్చేస్తున్న గురువులందరితో కలిసి మన అతిమిత్రాణులు దివ్య పూజను సమర్పిస్తారు. కావున అందరూ హాజరు కాగలదని మనవి. ఫ్యామిలీ క్లాట్స్ రాణిగంజి, ప్యారడైజు మరి ఇతర ఇంతకుముందు ప్రకటించిన విధముగా కంప్లీట్ అయింది. వచ్చే వారం నుంచి ఈస్ట్ మారేడుపల్లి ప్రారంభిస్తారు. మిస్టర్ జిండా ఫాల్స్ గారిని కలవండి. పోయిన ఆదివారం వసూలైన చందా 56,350 రూపాయలు. మీ ఉదార ఆర్థిక సేవలకు విచారణలు ధన్యవాదములు తెలియజేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి www.catholichub.com అనేటువంటి వెబ్సైట్లో బహుశా ఈరోజు సాయంత్రం లోపు అప్లోడ్ చేస్తారు. రేపటి నుంచి చూడవచ్చు. ప్రార్థించుదము. పరలోక భూలోకాధిపతి యగువో సర్వేశ్వర, మీ పవిత్ర వరములచే మమ్ము మీరు సంతృప్తి పరచుచున్నారు. మీ నిత్య సహాయమును కూడా మాకు ప్రసాదించుడు. అప్పుడు రక్షణానందమును ఈ పవిత్ర కార్యముల ఫలితమును మా ధర్మాచరణల ద్వారా మేము పొందగలుగుదుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినవారు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్ము మీ కుటుంబములను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.